అవునండి, పల్లవినే మన అమ్మ ఏమో అనిపిస్తోందండి. ఏంటి గుండమ్మ నువ్వు అంటుంది? అవునండి, ఎందుకో పల్లవియే మనకి దూరమైపోయిన బిడ్డనిపిస్తుంది. గుళ్ళో పంతులు గారు మా ఇద్దరిని చూసి తల్లి కూతురులు అనుకున్నారు. తను వంట చేస్తే నేను చేసినట్టే ఉంటుంది. తనని చూడగానే నా మనసుకి ఎందుకో ఒక తెలియని ఆనందం కలుగుతుంది. తన మాట తీరు, మనస్తత్వం అంతా నన్ను నేనే చూసుకుంటున్నట్టుంటుంది. అయ్యో ఏంటి ఆ తొందర? మెల్లగా తినవే. ఏం కాదులేమ్మా. మెల్లగా తినమని చెప్పాను కదే. పొలమారింది చూడు. మంచి తాగు. ఎవరు తలుచుకుంటున్నారో ఏంటో. ఇంకెవరే, వాళ్ళ అమ్మాయి ఉంటుంది. అమ్మా అదేనే, నేనే తలుచుకుంటున్నాను అన్నాడే మీ నాన్న. మీ ఇద్దరు కాకుండా నన్ను తలుచుకోవడానికి ఎవరుంటారమ్మా? నువ్వు చెప్తున్న దాన్ని నేను కాదనిలేను గుండమ్మ. పల్లవిని చూసినప్పుడు నీకెలాంటి ఫీలింగ్ కలుగుతుందో నాకు అలాగే అనిపిస్తుంది. తను నిన్ను అమ్మ అని పిలుస్తుంటే మన బిడ్డే అనిపిస్తుంది. అందుకేనండి, ఏమండి ఒక పని చేస్తే ఎలా ఉంటుంది? ఏంటది? పల్లవి తల్లిదండ్రుల్ని కలిసి, పల్లవి అసలు వాళ్ళ సొంత కూతురేనా లేదంటే ఎవరైనా ఇచ్చారా అని తెలుసుకుంటే? తాతయ్య గారు. అమ్మా పల్లవి, వచ్చావా? ఏంటి ఇల్లంతా ఇంత సైలెంట్ గా ఉంది? ఎవరు లేరా తాతగారు? ఎక్కడికి వెళ్ళారు? తాత నేను తప్ప ఎవ్వరూ లేరు. అవునా? ఎక్కడికి వెళ్ళారు? వైష్ణవి వచ్చి వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షన్ ఉందని చెప్పి వెళ్ళిందమ్మా. గుండమ్మ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలీదమ్మా. అక్షిత కూడా లేదు. పిన్నితో అయితే కలిసి వెళ్ళలేదు. ఈవిడ గారు ఒక్కతే ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. అదిగో అక్షిత్ వచ్చేసింది. అమ్మా అక్షిత, ఎక్కడికి వెళ్ళావమ్మా? నీకన్నీ చెప్పాలా? అదే తాతయ్య, ఫ్రెండ్ ఫోన్ చేస్తే కలవడానికి వెళ్ళాను. తాతయ్య గారు, మీకేమైనా కాఫీ పెట్టమంటారా? నాకు కాఫీ వద్దమ్మా, ఎండగా ఉంది కదా, కాస్త చల్లగా మజ్జిగివ్వమ్మా. అలాగే. అదిగో వచ్చేస్తున్నారు అమ్మ వాళ్ళు. అమ్మా గుండమ్మా, ఆది నువ్వు ఎక్కడికి వెళ్ళొస్తున్నారమ్మా? ఒక పని మీద వెళ్ళాం మావయ్య. పెద్దమ్మా, వెళ్ళిన పని అవ్వలేదా? ఇద్దరు డల్గా ఉన్నారు. ఆది, ఏమైందిరా? నా కోడలెళ్తే వెళ్ళిన పని అవ్వకపోవడం ఏమిట్రా? సరే అమ్మా, ఎండని పడొచ్చారు. మజ్జిగ తీసుకొస్తాను.
పల్లవి పేరెంట్స్ని కలిసే వరకు పల్లవి వాళ్ళ సొంత కూతురు అయి ఉంటుంది అనుకున్నాం. కానీ అంత మన అపోహ అయిపోయింది. లేదండి, నాకు ఇంకా నమ్మకం పోలేదు. అంటే పల్లవి వాళ్ళ కన్న కూతురా అని అడిగితే తన కూతురని చెప్పారు కదా. చెప్పారండి, కానీ తడబడుతూ చెప్తున్నారు. పల్లవి వాళ్ళ సొంత కూతురు అయ్యుంటే తను మీ కూతురేనా అని అడగగానే అవును అని చెప్తే సరిపోయేది కదండి. అంత తడబాటెందుకు? అంతలా కంగారు దేనికండి? లేదు గుండమ్మ, ఒకటి ఊహించుకొని వెళ్ళాం కదా, మనకది కాదు అనేసరికి అనుమానంలాగా అనిపిస్తుంది అంతే. ఇక దాని గురించి వదిలేసే. మమ్మీ మమ్మీ వచ్చావా? నీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఏమైంది? ముందులరా చెప్తాను రా.